Hello and welcome back to WTL channel. Today we are gonna have a look at the letter D pronunciation. ఇవాళ లెటర్ డి ప్రొనౌన్సియేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. నేను రెడీ, మీరు రెడీ అయినా? అండ్ యూ ఆల్రెడీ నో దట్ దిస్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మై A to Z series of pronunciation of all letters of English alphabet. Before going to start letter D pronunciation, my request is, if you are new to this channel, subscribe this channel, and if you are already a subscriber, please like, share and comment. Let's see how to pronounce letter D. There are 3 different ways to pronounce the letter D. Yes, 3 different ways. First one is D as D. D. And next one D as T. T. And final one D as J. J. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. మామూలుగా డీని డ్ అని మాత్రమే పలుకుతాం. ట, ఇది జ, ఇలా ఎలా వస్తాయండి అంటే లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. లెట్స్ సీ ద ఫస్ట్ వన్ డి యాజ్ డ్. డ్ని ఎలా పలుకుతాం చూడండి. ఫస్ట్ లుక్ ఎట్ మై లిప్స్. యువర్ టంగ్ షుడ్ టచ్ ద అల్వియోలర్ రిడ్జ్. అంటే పైన ఉంటుంది కదా, దాన్ని అల్వియోలర్ రిడ్జ్ అంటారు. దాన్ని టచ్ అవ్వాలన్నమాట. డ్ అనండి. డ్. యువర్ టర్న్. డ్. వెరీ గుడ్. ఇఫ్ యు ఆర్ ప్రొనౌన్సింగ్ డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వర్డ్స్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్గా పలకాలి. ఎప్పుడు? బిగినింగ్ ఆఫ్ ద వర్డ్స్ డా సౌండ్ వచ్చినప్పుడు. అలాగే మిడిల్లో కూడా స్ట్రాంగ్గానే పలుకుతారు. ఎండింగ్లో మాత్రం కొంచెం వీ హ్యావ్ టు మేక్ ఇట్ అ లిటిల్ బిట్ సాఫ్టర్. కొంచెం సాఫ్ట్గా ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లెట్స్ సీ సమ్ వర్డ్స్. డూ, డే, డాన్స్, dinosaur, deer, dog. Practice with me. Do, day, dance, dinosaur, deer, dog. అన్ని చోట్ల స్టార్టింగ్ వస్తుంది. వీటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే మేక్ ఇట్ స్ట్రాంగ్గా ఎంఫసిస్ చేసి పలకండి. ఓకే, లెట్స్ సీ డా సౌండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వర్డ్స్. మిడిల్లో డా సౌండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా ప్రొనౌన్స్ చేయాల్సి ఉందో చూద్దాం. బర్త్డే, టుడే, idea, ready, steady, already. Once more. Body, today, idea, ready, steady, already. ఇవన్నీ డా సౌండ్ స్ట్రాంగ్గా ఉండాలి. అదే లాస్ట్లో యూజ్ చేసినట్లయితే సాఫ్ట్గా పలకాలి. లెట్స్ సీ సమ్ వర్డ్స్. అండ్, did. ఇక్కడ చూడండి, did స్టార్టింగ్లో వస్తుంది, ఎండింగ్లో వస్తుంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ప్రొనౌన్స్ చేయాలి. లాస్ట్లో వచ్చినప్పుడు మేక్ ఇట్ అ లిటిల్ బిట్ సాఫ్టర్. did. dad. డాడ్ కూడా అంతే. డాడ్. old, gold, cold, bed, fed, dead. Once more. end, did, dad, old, gold, cold, bed, fed, dead. Let's practice in sentences. Look at this. Diego did do some study in his bedroom. You try? Diego did do some study in his bedroom. Once more. Diego did do some study in his bedroom. Once more. Diego did do some study in his bedroom. ఏంటి మేడం మాకు టార్చర్ అంటే ఫైనల్లో వచ్చినప్పుడు, మిడిల్లో వచ్చినప్పుడు, లేదా ఎండింగ్లో వచ్చినప్పుడు ఎలా ప్రొనౌన్స్ చేయాలి? ప్రాక్టీస్ అవసరం కదా. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ మెనీ మోర్ టైమ్స్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ సెంటెన్స్. Dan's dad did a difficult dance. Once more,
స్పీడ్గా అనాలి. డాన్స్ డాడ్ డిడ్ అ డిఫికల్ట్ డాన్స్. డాన్స్ డాడ్ డిడ్ అ డిఫికల్ట్ డాన్స్. ఇక్కడ డాన్స్ అని పలకూడదు, డాన్స్. ఓకే, లెట్స్ సీ ద సెకండ్ వే ఆఫ్ ప్రొనౌన్సింగ్ లెటర్ డి. ఇట్ ఈస్ ఠ. ఠ. It is also almost similar to the pronunciation of d, but while pronouncing d, you can experience a vocal cord vibration. ఇక్కడ డ అని పలికినప్పుడు మీకు వైబ్రేషన్ అనేది వస్తుంది. అలాగే ట అని ప్రొనౌన్స్ చేసినప్పుడు యూ కెన్ ఎక్స్పీరియన్స్ నో వోకల్ కార్డ్ వైబ్రేషన్ అట్ ఆల్. అస్సలు ఉండదు. ఒకసారి చూద్దామా? ప్లేస్ యువర్ ఫింగర్స్ ఆన్ ద థ్రోట్. డ్ డ్ వస్తుందా వైబ్రేషన్? సో ఇట్ ఈస్ వాయిస్డ్ సౌండ్. అస్సలు వైబ్రేటే కాదు చూడండి. సో ఇట్ ఈస్ వాయిస్లెస్. వాయిస్లెస్ అనకూడదు, ఏమనాలి? వాయిస్లెస్. వాయిస్లెస్ సౌండ్. సరే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. whenever we have voiceless consonants, voiceless consonant sounds వస్తాయి చూడండి, లైక్ ష్, ఖ, let me repeat them again. K, sh, s, p, and ch. ఈ సౌండ్స్తో ఎండ్ అవుతాయి చూడండి వర్డ్స్. అలాంటివి వెనెవర్ వీ యూజ్ దోస్ వర్డ్స్ ఇన్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్లో V2 ఫార్మ్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ దెమ్ యాజ్ ట. ఈడి ఉన్నప్పటికీ రెగ్యులర్ వర్బ్స్ అంటే అర్థం ఏంటి? V2 V3 ఫామ్ ఈడీతో ఎండ్ అవుతాయి. కానీ ఈడీతో ఎండ్ అయినప్పటికీ ట అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కిక్, కిక్డ్. కిక్డ్ కాదు అనాల్సింది, ఏమనాలి? కిక్డ్. విష్, విష్డ్. కిస్, కిస్డ్. హెల్ప్, helped. Rage, raged. Place, placed. Once more. Kicked, wished, kissed, helped, raged, placed. ఇంకొక కొత్త వర్డ్ ఇవాళ మీకు నేర్పిస్తున్నా. అదేంటంటే unearth. unearth. నౌన్ కాదండి ఇది, ఇట్ ఈస్ అ వర్బ్. unearth. దట్ మీన్స్ సంథింగ్ వీ డిస్కవర్ త్రూ ఎక్స్కవేషన్. అంటే డిస్కవర్ మీనింగే వస్తుంది. దీన్ని ఇంకొక వర్డ్ ఏమనొచ్చు? unearth. దీనికి పాస్ట్ వర్బ్ ఏంటి? unearthed. unearthed. ట ట ఈడి ఉన్నప్పటికీ మనం ఏం ప్రొనౌన్స్ చేయాలి? unearthed. ఫర్ ఎగ్జాంపుల్, they unearthed a mummy in a pyramid in Egypt. Once more, they unearthed a mummy in a pyramid in Egypt. But there is only one exception. ఒక ఎక్సెప్షన్ మాత్రం ఉంది. అదేంటంటే want. want. ఇలా వచ్చినప్పుడు టా సౌండ్ వచ్చింది, కానీ పక్కన డబల్ టా సౌండ్ రాదు కదా, అందుకు దానికి ఏమంటారంటే వాంటెడ్. వాంటెడ్ కాదు అనాల్సింది, ఏమనాలి? వాంటెడ్. వాంట్, వాంటెడ్. లెట్స్ ప్రాక్టీస్ సమ్ వర్డ్స్. I helped, he worked, she loved, they wished, and we kissed. Once more. I helped, he worked, she loved, they wished, and we kissed. Nice and interesting, right? So I think you all love this video. So please like, share and comment. If you are new to this video, please subscribe our channel. ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ పెడుతున్నా మీకు, అర్థమైందో లేదో తెలుసుకోవడానికి. అదేంటంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 5 verbs ఇస్తాను, బట్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. మీరేం చేయాలంటే పాస్ట్ ఫార్మ్స్లో వాటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది చెప్పాలి. అలా మీరు చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఒక్క వర్బ్, వన్ ఆఫ్ ద 5 verbs విల్ నాట్ హ్యావ్ ట ప్రొనౌన్సియేషన్ ఇన్ దేర్ పాస్ట్ ఫామ్. అదేదో మీరు ఐడెంటిఫై చేసి ప్లీజ్
కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అర్థమైందా? ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 5 present verbs 5 V1 ఫార్మ్స్ ఇస్తాను. మీరేం చేయాలి, ఈ 5లో V2 ఫార్మ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఏదైతే టా సౌండ్ పలకడం లేదో ఆ వర్బ్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? గెస్, డన్స్, లవ్, ప్యాక్, షాప్. మీకు ఈ వర్డ్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్ అండ్ ఫైండ్ ద వాయిస్డ్ కాన్సనెంట్ అండ్ టెల్ మీ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెంబర్ 3, డి యాజ్ జ. జాలాగా పలకడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూనే ఉంటాము, అది గమనించున్నాము. లెట్స్ సి. ఇంకోటి, జ సౌండ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే వీ హ్యావ్ టు కంబైన్ 2 సౌండ్స్ లైక్ డ అండ్ జ, రెండు కలిపి ప్రొనౌన్స్ చేయాలి. తెలుగులో మామూలుగా జ అని రాసేస్తాం, అది కాదండి. జ, ఇంగ్లీష్లో జ, డ ప్లస్ జ రెండు మిక్స్ చేసి ప్రొనౌన్స్ చేయాలి. జ. While pronouncing, you will definitely experience vocal cord vibration. So, it is voiced sound. Idente voiced sound. Let's see some words. Soldier. Soldier. Generally, DI వచ్చినప్పుడు వాటిని డియర్ అట్లా ప్రొనౌన్స్ చేస్తాము, కానీ ఈ ఒక్క వర్డ్ మాత్రం జా పలుకుతుంది. ఏదంటే సోల్జర్. ఎడ్యుకేషన్. చాలామంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటూ ఉన్నారు, రాంగ్ ప్రొనౌన్సియేషన్ అది. అది ఏమనాలంటే ఎడ్యుకేషన్, జ, ఎడ్యుకేషన్. అండ్ whenever you find DGE endings, DGE endings వస్తాయి కదా, అవి కూడా జ అనే ప్రొనౌన్స్ చేస్తాం. లెజ్, edge, bridge, badge, hedge, wedge. Once more. Ledge, edge, bridge, badge, hedge and wedge. అలాగే DJ ఈ 2 లెటర్స్ ఉన్నప్పుడు కూడా జ సౌండే వస్తుంది. Adjust, adjective. Once more. Adjust, adjective. Next sound, DU. Individual, individual. చాలామంది ఇండివిడ్యువల్ అంటున్నారు, అది కాదండి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఇట్ ఈస్ ఇండివిజువల్. ప్రొసీజర్, ప్రొసీజర్. ఎడ్యుకేషన్, ఇంతకుముందే చెప్పుకున్నాగా, ఎడ్యుకేషన్. గ్రాడ్యుయేట్, graduate. And the most common word which we always make a mistake is schedule. We can also pronounce it as schedule. Schedule is according to British English and schedule is according to American English. ఇది తెలియక షెడ్యూల్, స్కెడ్యూల్ ఇలా అంటూ ఉంటారు. డ్యూ అనకూడదు అక్కడ, డ్యూ. స్కెడ్యూల్, షెడ్యూల్ ఇలా అనాలి. Let's practice ja sound. The soldier gradually adjusted the bridge. Once more. The soldier gradually adjusted the bridge. Faster. The soldier gradually adjusted the bridge. Number 2. In education, a graduate graduates from the university. Once more. In education, the graduate graduates from the university. In education, a graduate graduates from the university. Our next sentence, the lodge was near the edge of the ledge. The lodge was near the edge of the ledge. The lodge was near the edge of the ledge. ఇక్కడ మీరు గమనించినట్లయితే నియర్ పక్కన మనం ఏ ప్రిపోజిషన్ వాడకూడదు. చాలామంది కామన్ మిస్టేక్ ఏం చేస్తూ ఉంటారు తెలుసా, నియర్ పక్కన ఫర్ ఎగ్జాంపుల్ మై హౌస్ ఈజ్ నియర్ టు ద బ్యాంక్ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. టు యూజ్ చేయొద్దు, అక్కడ ప్రిపోజిషన్ ఏం యూజ్ చేయకూడదు. నియర్ ద బ్యాంక్, ఇట్స్ ఇనఫ్. సో
Up to now, we have seen 3 different ways of pronouncing letter D. And this is the bonus part of this lesson. Endante D as a silent letter. For example, if D is placed between 2 consonant sounds, we should not pronounce D sound. D sound ni asalu palakamu. It is a silent letter. Like handsome. Handsome కాదు ప్రొనౌన్స్ చేయాల్సింది. ఎలా ప్రొనౌన్స్ చేయాలి? హ్యాండ్సమ్. D is silent here. శాండ్విచ్. శాండ్విచ్ కాదు. స్పెల్లింగ్లో D ఉన్నప్పటికీ మనం if D is placed between 2 consonants, we should not pronounce D. Okay? Sandwich. Let's see other common words which we daily use. Wednesday. Wednesday అంటూ ఉంటారు. It's Wednesday. Grandma. Grandpa. Granddaughter. Grandson. వీటన్నిటికీ D ఉన్నప్పటికీ we should not pronounce. Once more. Handsome. Sandwich. Wednesday. Grandma. Grandpa. Granddaughter. Grandson. If we have D side by side, డబల్ D ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క స్పెల్లింగ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఇలా ఉంటాయి DD. అలాంటప్పుడు we should not make any stress. We have to pronounce only single D. ఒక Dని వదిలేయండి. అలాగే ఎల్లో కూడా ఈ రూల్ ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్లీ అనకూడదు. ఏమనాలి? రియలీ. లెట్స్ సీ సమ్ వర్డ్స్ లైక్ దిస్. మిడిల్. cuddle. Address. Once more. Middle. Cuddle. Address. Fiddle. But whatever you are pronouncing the da sound, you have to make it a strong sound. Strong ga palakali. Stress ఇవ్వద్దు, బట్ స్ట్రాంగ్గా పలకండి. మిడిల్. డ ఆ సౌండ్ వినపడాలి. కాజల్. అడ్రస్. ఫిడిల్. కొన్ని ఎక్సెప్షన్ ఉందండి ఈ రూల్ కూడా. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ద వర్డ్ లైక్ మిడ్ డే, ఇక్కడ మిడ్ డే డబల్ డి ఇక్కడ కూడా చూడొచ్చు. కానీ మనం ఇలాంటి 2 words కాంబినేషన్లో, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాంపౌండ్ నౌన్, ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు మేక్ ఎ గ్లాటల్ స్టాప్. లైక్ మీ పక్కన డి పలకద్దు. మీ డే, అక్కడ డి డబల్ డి స్ట్రాంగ్ ఇవ్వాలి. మీ డే. హెడ్ డ్రెస్. హే దగ్గర కొంచెం స్టాప్ ఇస్తాం, పాజ్ ఇస్తాం, తర్వాత మళ్ళీ ప్రొనౌన్స్ చేయాలి. midday, headdress, like that. ఓకే అండి, ఇంతవరకు మనం డి లెటర్ని ఎన్ని వేస్గా ప్రొనౌన్స్ చేయొచ్చు అనేది చూసాం. డి షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ 3 different ways like డ, ఠ అండ్ జ. అలాగే డి యాజ్ సైలెంట్ లెటర్ కూడా చూసాం. ప్రతి సిరీస్లో మనం లెటర్ ABC వీటిల్లో సైలెంట్ లెటర్స్ ఎక్కడ వస్తున్నాయి ఇవి కూడా చూస్తూ వస్తున్నాము. సో వాచ్ ఆల్ ద వీడియోస్ అంటిల్ ఎండ్ వరకు చూడండి. నౌ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ డా సౌండ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టంగ్ ట్విస్టర్స్. To get more command over the pronunciation of the words, we need to practice this kind of tongue twisters. Let's see the first one. Dan the dinosaur danced until he died of dizziness. All da sounds came at the first or starting of the words. అప్పుడు మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి? వెరీ స్ట్రాంగ్. లైక్ Dan the dinosaur danced until he died of dizziness. Once more. Now your turn. Dan the dinosaur danced until he died of dizziness. Very good. Let's see some long words beginning with D or D. Deadliness, deceitfulness, decentralization. Once more. Deadliness, deceitfulness, decentralization. But while pronouncing D and T sounds, make sure if you are pronouncing D sound, your vocal cord should vibrate like and.
If you are pronouncing the same word like ant, ఇప్పుడు చూడండి ant, vocal cord should not vibrate. Okay, be careful while pronouncing these kind of words. And ant, and ant. That's the end of this video, and see you all in letter E. It's the vowel letter. Definitely you'll enjoy this lesson. Okay, see you all. Bye bye.